12 కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. మళ్ళీ ఈ 12 కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషం. స్త్రీల మధ్యన ఒక పునర్జీవనం రావాలని ఒక గొప్ప ఆలోచనతో దేవుడు ఈ కార్యక్రమాన్ని సహోదరు మోహన్ సి లాస్టర్స్ ద్వారా నడిపిస్తూ వస్తున్నారు. చాలా కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా కట్టబడ్డాన్ని, ఆత్మైన వారు ఈ కార్యక్రమం ద్వారా చాలా కుటుంబాలలో ఆశీర్వాదం ఇవ్వడం చూసి మేము దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మీలో చాలా మంది మీరు పొందిన ఆశీర్వాదాలను మాకు తెలియజేశారు. దానికి మేం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని కలిసి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ సమస్య ఏదైనా సరే దాన్ని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. దేవుడు మీ సమస్యలన్నీ మార్చి మీకు సంతోషాన్ని ఇస్తారు. ఇప్పుడు ముందుగా మీరు ఆతృతగా చూస్తున్న జ్యోతి యొక్క నాటకం. ఏంటండి, నేను అడిగిన ప్రశ్నకి మీరింకా సమాధానమే చెప్పలేదు. ఏమడిగావు? ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు? చాలా రోజులుగా అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పట్లేదు. 5 లక్షల అప్పు చేసి మీరేం చేశారు? బయట వేరే రకంగా మాట్లాడుతున్నారు. వేరేలాగంటే ఎలాగా? వేరే రకంగా అంటే వేరే రకంగానే. అదే ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నా. మీరు బయట చిన్న ఇంటిని పెట్టుకున్నారు, దానికోసమే అప్పు చేశారని అంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? మీరు సమాధానం చెప్పకుండా అలా ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది. కొట్టేననుకో. చూడండి, ఇప్పుడు కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. అసలు నీకేం కావాలే? బయట మాట్లాడుతుందంట, నిజమా కాదా చెప్పండి. 5 లక్షలు ఎందుకు తీసుకున్నారో చెప్పండి. తెలుసుకొని ఏం చేస్తావే చెప్పు. సమాధానం చెప్పకుండా ఎందుకు దాస్తున్నారు? నీ దగ్గర నేనెందుకు దాయాలే? అయితే సమాధానం చెప్పండి. టైం వచ్చినప్పుడు చెప్తాను. రే ఏంట్రా, మళ్ళీ అప్పు పెరిగిపోయిందని విన్నాను. ఇప్పుడే కదరా అంతా తీర్చావు, మళ్ళీ పెరుగుతుందేంట్రా? అదే నాకు తెలియట్లేదురా. అదెలారా తెలియకుండా ఉంటుంది? బయట నీ గురించి ఏదోదో మాట్లాడుకుంటున్నారు, అదంతా నిజమా? ఊళ్ళో వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, దానికి నేనేం చేయాలి? నిప్పు లేకుండా పొగ రాదురా. అప్పు తీసుకున్న డబ్బుతో ఏం చేస్తున్నావు? నువ్వు బిజినెస్ చేసినా లాస్ అయిందని చెప్పొచ్చు, కానీ నువ్వు వర్క్ చేసేది ఒక ఆఫీసులో. నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను రా. కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను, అందులో కాస్త లాస్ అయింది. దాన్ని తీర్చడానికి అప్పు తీసుకున్నా. ఈ విధంగా అప్పు పెరిగిపోయిందిరా. నువ్వు చెప్పేది నమ్మేలాగా లేదే. ఏం చేస్తే నువ్వు నమ్ముతావు? నమ్మడానికి ఏం చేయాలి? సరే వదిలే, చూద్దాం. దీన్ని గవర్నమెంట్ బ్యాన్ చేశారు కదా, దీన్నెందుకు ఈయన ఆడుతున్నారు? ఏంటి గణేష్, బాగా సంపాదిస్తున్నట్టుకున్నావు?
మీరొకరన్నా లక్షల కొద్దీ లాస్ అయిపోయింది. దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలయ్యా. ప్యాక్ ఆడడం అనేది ఒక కళ. ఆ కళలో ఆరితేరిపోవాలి. అదే తెలియట్లేదన్నా. నేను అందులో కిలాడినయ్యా. అందుకే మీతో కలిశానన్నా. టెక్నిక్లన్నీ కాస్త నేర్పించండి అన్నా. నీకు చెప్పనా ఏంటి? అన్నా, కొత్తగా బైక్ కొన్నట్టుకున్నారు. గెటప్ కూడా మారిపోయింది. హ, అవునయ్యా. మీకు మాత్రం ఎలా అన్నా డబ్బు దొరుకుతుంది? ఎలాగైనా వ్యాపార రహస్యం నేర్చుకుందాం అనుకుంటున్నావు. అవునన్నా. అవును, నీకేంటి సెకండ్ సెటప్ ఉందా? అందువల్ల గణేష్ ఇప్పుడు అప్పులు వాడైపోయాడని ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమా? ఉన్నదాంతోనే పడలేకపోతున్నాను. ఇంకొకట నాకు. ఇంకా నేను అంతే. అయితే అది నిజం కాదా? అంతా రమ్మీలో పోగొట్టుకున్న డబ్బే. మీరే నా దగ్గర ఎంత డబ్బు గెలిచారు మీకు తెలీదా? సరే సరే, అది వదిలే. డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అదంతా ఒక మ్యాటరా? నాకు పోవడం మాత్రమే జరుగుతుంది. ఎక్కడ వస్తుంది? నువ్వు కొత్త కదా, అలాగే ఉంటుంది. కాస్త నేర్పించండి అన్నా. ఊరికే ఎలా నేర్పిస్తాను? నేనే ఈ విద్యని ఒక 50,000 ఇచ్చి ఒకటి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. నువ్వు మన అబ్బాయివే కదా. నీ దగ్గర ఎక్కువ అడగడానికి నాకు ఇష్టం లేదు. ఒక పని చేయి, ఒక 50,000 మాత్రం ఇవ్వు, నీకు నేర్పిస్తాను. 50,000? నేనెక్కడి నుంచి తెస్తానన్నా? ఊరికే నేర్పించండి అన్నా. లక్షలు లక్షలు సంపాదించబోతున్నావు. 50,000 ఒక మ్యాటరా? అది కాకుండా ఇది ఊరికే నేర్పించకూడదు అన్నా. 50,000 రెడీ చేయడానికి ఓ 2 రోజులు పడుతుంది. ఏం ప్రాబ్లం లేదు, 2 రోజుల తర్వాతేరా, నేర్పిస్తాను. సరే అన్నా. దద్దమ్మ ఆల్రెడీ నా దగ్గర రమ్మీలో బోల్డంత పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకో 50,000 తెస్తాడంట. నాకంటూ దొరికిన ఒక బానిసగాడు. ఏంటినా ఈ సమయంలో ఆడుతున్నారు? నాకు 50,000 కావాలి. 50,000? ఎందుకు? అర్జెంటుగా ఒకరికి ఇవ్వాలి. ఎవరికి? ఉందా లేదా? ఇస్తావా ఇవ్వవా? డబ్బులేమీ లేవండి. మీరు తీసుకుని వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలుసు. ఏం చేస్తాను? మీరు ఏం ఆడుతున్నారో, మీరు ఎందులో ఇరుక్కున్నారో నాకు బాగా తెలుసు. వద్దండి, గవర్నమెంటే బ్యాన్ చేసింది. ప్లీజ్ అండి, మిమ్మల్ని మీరే చెడగొట్టుకోకండి. చాలా మంది దీనివల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వద్దండి. మీరు ఆడేది జూదంతో కాదు, మరణంతో. మాట్లాడు మాట్లాడు. ఇంకొద్ది రోజుల్లో ఎంత సంపాదిస్తానో చూస్తావు కదా. ఇందులో డబ్బులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళే ఎక్కువ మందండి. సంపాదించిన వారు ఎవరూ లేరండి. నేను సంపాదిస్తా. వద్దండి, నాకు డబ్బుల కన్నా మీరే ముఖ్యం. మిమ్మల్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా ఏదోటి మాట్లాడుకో. 50,000 ఉందా లేదా? లేదు లేదు లేదు.
పర్వాలేదే, ఈలోపే 50,000 రెడీ చేసేసాడు. ఇవాళ మనకి విందే. రా 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 గణేష్, రా 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 కూర్చో. ఆ, అన్నా డబ్బు దొరకలేదన్నా. ఎంతో ట్రై చేశాను, దొరకలేదన్నా. ఆ? దొరకలేదా? ఏమంటున్నావయ్యా? కాస్త నేర్పించండి అన్నా, ఎలాగైనా ఇచ్చేస్తాను. అదంతా సెట్ అవ్వదయ్యా. బాగుంది ఆరుముఖం మీరు చేసేది. మీరు చెడింది చాలదంటూ గణేష్ని కూడా పాడు చేస్తున్నారా? ఇది మీకే బాగుందా? అక్క, అదేంటంటే ఏంటి అది ఇది అని? ఏంటి గణేష్, చదువుకున్న మీరే ఇలా చెయ్యొచ్చా? గణేష్, టెక్నాలజీ గురించి బాగా తెలిసిన మీరే ఇలా బానిసగా ఉండడం చూస్తే నాకు కష్టంగా ఉంది. ఇలాంటి ఆట ఆడి మీరు డబ్బుని కోల్పోతున్నారుగా, అది ఎలాగో తెలుసా? మీరు ఆపోజిట్లో ఆడుతున్నది మనుషులతో కాదు, అన్నీ ప్రీసెట్ చేసిన ప్రోగ్రామ్. ఇది నేను చెప్పలేదు, సైబర్ క్రైమ్ స్పెషలిస్టే చెప్తున్నారు. కానీ ఇది కూడా తెలియకుండా నేను మనుషులతో ఆడుతున్నాను అని మనం డబ్బుని కోల్పోయినా మళ్ళీ మళ్ళీ ఆడుతున్నాం. ఆరుముఖం, నేను మీతో ఎన్నిసార్లు చెప్పాను ఈ తప్పుడు ఆటలు వద్దని? అది మిమ్మల్నే కాదు, కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మీరసలు వినట్లేదు. మా నాన్న పేకాడి చనిపోయారు అని మీ పిల్లలు చెప్తే అది బాగుంటుందా? గణేష్, సమీపంలో ఒకరు 40 లక్షలు ఈ ఆట ఆడి అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. మీరు వినుంటారు. 40 లక్షలు అప్పు తీసుకుని ఆత్మహత్య చేసుకుని మరీ చనిపోయారు. కానీ ఇప్పుడు ఆయన భార్య బిడ్డలు పడుతున్న కష్టాన్ని బయట చెప్పుకోలేము. అంతలా కష్టం. వాళ్ళు సమాజంలో చాలా కష్టపడుతున్నారు. ఈ పేకాట ఆడుకునే వాళ్ళ పరిస్థితుల్ని మర్చిపోయేలా చేసి, లక్షల్లో అప్పులయ్యేలా చేసి, ఆఖరిలో ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. మొదట్లో ఆడుకునేటప్పుడు డబ్బే లేకుండా ఆడచ్చు, అందులో మీరు గెలవచ్చు. కానీ మెల్లమెల్లగా మీరు డబ్బు వేసి ఆడతారు. పెద్ద ఓటమి చిన్న గెలిపే దొరుకుతుంది. వదిలింది పట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ మీరు ఆ అప్పు తీసుకునైనా డబ్బుని వేస్తారు. చివరిలో ఆ ఆటకు మీరు బానిసవుతున్నారు. ఇది కూడా ఇంచుమించు ఒక అడిక్షనే. ఇందులోంచి కూడా బయటపడడానికి దేవుడు మీకు సాయం చేస్తారు. ఆయన వల్లే ఇందులోంచి కూడా మీరు బయటికి రాగలరు. బానిసత్వాన్ని మనం తెంపేయగలం. దయచేసి దేవుడి దగ్గర సాయం అడగండి, ఆయన మీకు సాయం చేస్తారు. అయినంత వరకు ఒంటరితనాన్ని వదిలేసి కుటుంబంతో టైం స్పెండ్ చేయండి. సుధా, సారీ సుధా. ఆర్ముగం, ఇంతకు మించి నేను మీకు అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. నన్ను క్షమించండి అక్క, నేను వెళ్తాను. జ్యోతి అక్క నాటకం చూసారా? ఖచ్చితంగా మీకు ఆశీర్వాదంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు మీ ఆశీర్వాదాల కోసం ప్రార్థించడానికి సహోదరి గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు ప్రియ నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పండంటి కాపురం కార్యక్రమం ద్వారా ఈ రోజున మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెబుతోంది ఎఫెసీయులకు 5:10లో ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షించమని దేవుని వాక్యం చెబుతుంది. ఈ రోజుల్లో చూడండి, కొంతమందిలో దేవునికి ప్రీతికరమైన విషయం ఏది, దేవునికి ప్రీతికరమైన మార్గం ఏది ఆలోచించకుండానే, ఆ అర్పణ లేకుండానే వాళ్ళ సొంత మార్గంలో, వాళ్ళ సొంత ఆలోచనలో, కొంతమంది చెప్పే మాటల ద్వారా, కొంతమంది యొక్క
సలహాల ద్వారా యెహోవాకి ఇష్టం లేని మార్గము, యెహోవాకి ఇష్టం లేని పనుల నిమిత్తము వాళ్ళకి ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని కుటుంబంలో వ్యతిరేకత పొంది కుటుంబంలో సమాధానాన్ని పోగొట్టుకొని కుటుంబంలో పలు సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ప్రియమైన వార్లారా, ఈ రోజున కూడా పరిచర్య మార్గంలో కొంతమంది చెప్పేటువంటి విషయము అనవసరమైన ఆటలు, గేమ్స్ ద్వారా ఆ జూదము వలన మా కుటుంబము కష్టాలు పడ్డాము, ఈ రోజున రోడ్డున పడ్డాము. ఆ విధంగా 4-5 కుటుంబాల వాళ్ళు వచ్చి చెప్పారు. అందులో ఒక కుటుంబంలో వారి యొక్క అనుభవాన్ని నేను మీకు చెప్తాను. ఒక మంచి సహోదరి ఆమె 2 పిల్లలతో అక్కడికి వచ్చి నాతో చెప్పిన ఒక కార్యము, బాగా డబ్బుగల కుటుంబము, బాగా దేవుడి కృపతో ఆశీర్వదించి మంచి ఇల్లు ఉంది, వాహనం కూడా ఉంది. కానీ కొన్ని నెలల క్రితము ఆమె వచ్చి నాతో చెప్పినటువంటి ఆ విషయము, 2 చిన్నపిల్లలతో వచ్చారు, వాళ్ళ రూపాలు మారిపోయాయి, చాలా దీనస్థితిలో వచ్చి నిలబడ్డారు, మంచి దుస్తులు కూడా లేవు. వాళ్ళని చూస్తేనే చాలా పాపము, దయ కలిగింది. ఏంటని అడిగినప్పుడు ఆమె చెప్పింది, దేవుడు మంచి జీవితాన్నిచ్చాడు, మంచి వసతులతో ఉన్నాము, కష్టపడిన మమ్మల్ని ప్రార్థన ద్వారా దేవుని నమ్ముకున్న నిమిత్తము మంచి ఇల్లు ఇచ్చారు, వాహనాన్నిచ్చారు, అన్ని వసతులు దేవుడిచ్చారు. మా బంధువులు ఆశ్చర్యపడే విధంగా యెహోవా కుటుంబాన్ని ఆశీర్వదించారు, అన్ని వసతులు ఉండేవి. నాకు సహాయం చేయడానికి మనుషులు, ఇంట్లో పనిచేయడానికి మనుషులు ఉండేవారు. అలా బ్రతికాం. కానీ గత 2-3 సంవత్సరాల క్రితం నా భర్త ఉద్యోగం చేసే స్థలానికి చాలామంది ఆయన వెతుక్కుంటూ వస్తున్నారని నేను విన్నాను. ఆయన చెయ్యకూడని పని ఏదో చేస్తున్నాడు. ఏదో అప్పుల సమస్య అని తెలుసుకొని ఒక రోజున చాలా పోరాడి అడిగినప్పుడు నిజాలన్నీ చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఆ సహోదరి చెప్పిన ఒక కార్యము, నా భర్త జూదానికి బానిసైన నిమిత్తము ఈ రోజున ఎన్నో లక్షల డబ్బు అప్పు తీసుకున్నందువల్ల ఊళ్ళో ఉండలేనటువంటి పరిస్థితి. ఏం చెయ్యాలో తెలియని ఒక పరిస్థితిలో ఒకరోజు మొత్తం నేనంతా విచారించి 1 వారం తర్వాత ఆయన ఇంట్లో లేడు. సరే, వెళ్ళాడు వస్తాడు అటువంటి ఆలోచనలోనే ఉన్నాను. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగిందో తెలియలేదు. ఆ తర్వాతే ఈ నెల రోజుల్లోపు చాలా మంది అప్పుల వాళ్ళు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడే వాళ్ళ ద్వారా పూర్తి వివరాన్ని నేను తెలుసుకున్నాను. జోదం కోసం నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, 2 లక్షలు తీసుకున్నాడు, 3 లక్షలు తీసుకున్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళు చెప్పి మీరే దానిని తీర్చాలి అని, నా వల్ల కాదు, నాకు దాని గురించి తెలియదని చెప్పినా వాళ్ళు వదల్లేదు. ఈ రోజున ఇంటిని పోగొట్టుకుని వాహనాలను వాళ్ళు ఎత్తుకుపోయారు. నేను వేసుకున్న నగలు, ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఈ రోజు నేను, నా 2 పిల్లలు ఏదో కొన్ని బట్టలతో, వంట చేసుకునే పాత్రలతో, ఉన్న కొన్ని సామాన్లతో నడి రోడ్డు మీద నిలబడ్డ పరిస్థితి. నాకు బాగా దగ్గరగా ప్రేమగా ఉన్న ఒక సహోదరి మా ఇంట్లో సైడ్లో ఉన్న ఒక గదిలో 1 నెల రోజులు ఉండొచ్చు, అంతకు మించి ఉంచుకోలేము, ఎందుకంటే వాళ్ళని వెతుక్కుంటూ అప్పుల వాళ్ళు చాలా మంది వస్తున్నారు, అప్పుల వాళ్ళు నన్నొచ్చి ఇబ్బంది పెడుతున్న నిమిత్తము నా భర్త జూదం ఆడి మొత్తం డబ్బుని నష్టపోయి అప్పుల పాలైన నిమిత్తము ఆ గ్రామంలో ఒక్కళ్ళు కూడా నాకసలు ఇల్లు అద్దెకే ఇవ్వలేదు. అద్దె కట్టడానికి నీ దగ్గర డబ్బు ఎక్కడుంది, నిన్ను వెతుక్కుంటూ అప్పుల వాళ్ళు వస్తారు అని నేను బాగా ప్రేమించినవారు, నేను నమ్మినవారు, నాతో ఉన్నవారు ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి సమస్య వచ్చేస్తుంది. అప్పుల వాళ్ళు ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తారు అని చెప్పి వాళ్ళు నాకు ఇల్లు అద్దెకి ఇవ్వడానికి కూడా సమ్మతించలేదు, చోటు ఇవ్వలేదు. ఏం చెయ్యాలని ఆలోచిస్తుంటే నాకు బాగా దగ్గర సహోదరి నన్ను ప్రేమగా ఆహ్వానించారు. ఇప్పుడు ఆమె ఇంట్లోనే ఉంటున్నాను. బ్రతకడానికి మార్గం లేదు. వాళ్ళకి అద్దె కట్టకపోయినా పర్వాలేదు, 1 నెల రోజులు మాత్రం ఈ సైడ్ గది మీకు ఇవ్వగలను అని చెప్పారు. ఇంకో 10-15 రోజులే ఉన్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని విధంగా ఉంటే మా బంధువు ఒకరు కేరళలో ఉన్నారు, బాగా డబ్బుంది, కోటీశ్వరులు. వాళ్ళ దగ్గర సహాయం అడుగుదాం అనుకొని నేను ఫోను ద్వారా అడిగినప్పుడు వారు చెప్పిన ఒక విషయము, నేను ఏమాత్రం సహాయం చెయ్యలేను, మా ఇంట్లో, మా బంగ్లాలో, మా కాంపౌండ్లో వెనక సైడ్ అవుట్ హౌస్ ఉంది, అందులో కావాలంటే నువ్వు నీ పిల్లలు వచ్చి ఉండండి, ఎందుకంటే బంధువయ్యావు, ఇటువంటి పరిస్థితిలో ఉన్నావు, అందువల్ల కావాలంటే మా ఇంట్లో ఉన్న అవుట్ హౌస్ని నీకు ఇస్తాము, అందులో వచ్చి నువ్వు ఉండు, మా ఇంట్లో పని చెయ్యి, అన్ని పనులు నువ్వు చెయ్యి, దానికి జీతము మేము ఇస్తాము,
నీ పిల్లల్ని చదివించుకో, నీ ఖర్చులు చూసుకో, ఇదే మేము చేయగలము, ఇంకే సహాయం ఎదురు చూడొద్దని చెప్పేశారు. నేను ఇంకో 2-3 రోజుల్లో అక్కడికి బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి. నన్ను ప్రార్థించి పంపించండి. ఆ విధంగా కన్నీటితో వచ్చి నిలబడ్డారు. ఆ 2 పిల్లలు ఆ తల్లి చెబుతుంటే చూడండి, ఆ చిన్న పిల్లలు, ఒక బిడ్డకి 8 సంవత్సరాలుంటాయి, తర్వాత చిన్న బిడ్డకి 4 సంవత్సరాలుంటాయి, 4-5 సంవత్సరాలు. కన్నీటితో ఆ తల్లి ఏడ్చి ఏడ్చి చెబుతుంటే చూస్తూ ఆ 2 చిన్న పిల్లలు విపరీతంగా ఏడ్చేశారు. అప్పుడు ఆ సహోదరి చెప్పారు, ఈరోజు ఉదయము ఆమె చెబుతున్న విషయం నాకు చాలా వేదన కలిగించింది. ఆమె చెప్పిన ఒక కార్యము, నా బిడ్డకి ఒక చిన్న 20 రూపాయల మిల్క్ బిక్కీస్ బిస్కెట్లు ప్యాకెట్లు కొనిమ్మని అడిగితే ఏడ్చింది. ఎన్నో రోజులైందమ్మా బిస్కెట్ తిని, ఇంట్లో ఎన్ని డబ్బాల క్రీమ్ బిస్కెట్లు చాక్లెట్లు కొనిపెట్టేదానివి, ఇప్పుడు ఎన్నో రోజులు గడిచిపోయాయి, చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొనివ్వమని అడిగినప్పుడు నేను కొనివ్వలేకపోయాను. ఆ తల్లి చెప్పిన ఒక విషయము, ఆ చిన్న బిడ్డకి బిస్కెట్ కొనివ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నానే అని చెప్పి కన్నీరు కారుస్తూ ఆ తల్లి చెప్పింది, ఆ సహోదరి చెప్పింది, సరే ఇక మన యొక్క మిగతా విషయాలను చూస్తే కుదరదు, పర్వాలేదు, నా ఇంట్లో ఎంతమంది నాకు పనిచేసేవారుండేవారు, సహాయం చేసేవారుండేవారు. ఈ రోజు నా పరిస్థితి, నా భర్త జూదం ఆడిన నిమిత్తము అన్నిటినీ పోగొట్టుకొని ఎక్కడికి పోయాడో తెలీదు, ఇంతవరకు తెలీదు. ఇప్పుడు నా బంధువుల ఇంటికి నేను పని మనిషిలా వెళ్లాల్సిన పరిస్థితి. అలా అని చెప్పి ఎంతో కన్నీటితో ఏడ్చింది. ఆమె చెప్పిన ఒక కార్యమేమిటో తెలుసా? మీరు పరిచర్యలో ఉంటున్నారు, అందువల్ల ఇలా పరిచర్యలో ఇటువంటి అనవసరమైన గేమ్స్, ఆడకూడని ఆటలు, జూదము, వీటన్నిటికీ బానిసైన వారు, అటువంటి వారికి నా కుటుంబ జీవితంలో జరిగిన సంఘటనని చెప్పండి, దాని ద్వారా వారిలో ఒక భయం ఏర్పడాలి, దాని ద్వారా అయినా వాళ్ళు వారిని సరిచేసుకోవాలి. ఈ విధంగా ఆ సహోదరి కన్నీటితో భారంతో నా వద్ద చెప్పి వెళ్ళిపోయారు. ప్రియమైన వార్లారా, ఒకవేళ ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరి సహోదరుల జూదానికి బానిసైనటువంటి అలవాటు ఉండొచ్చు. ఒకవేళ వెంటనే మనం ధనవంతులైపోవచ్చు, కోటీశ్వరులైపోవచ్చు, మనం ఇష్టపడిన విధంగా వాహనాలు, రకరకాలైన కార్లు కొనొచ్చు, అనుకున్న చోటికి వెళ్ళి రావచ్చు అని అనవసరమైన ఒక ఆశ, ఒక అత్యాశ నిమిత్తము ఒకవేళ సంపాదించొచ్చు, జోదం నిమిత్తం ఎక్కువ డబ్బు వస్తుంది, ఒకవేళ అలా అనుకొని ఈ రోజున అటువంటి పరిస్థితిలో జూదం ఆడేటువంటి ఒక సహోదరి సహోదరుడుగా ఇప్పుడు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. ముందు డబ్బు వస్తున్నట్టుగా అనిపిస్తుంది, తర్వాత ఆ వచ్చిన డబ్బుని పోగొట్టుకోవడం మాత్రమే కాదు, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ జూదం మీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నింటినీ కూడా ఎత్తుకెళ్ళిపోతుంది. ఈరోజు నేను ఒక సహోదరి అనుభవాన్ని చెప్పిన విధంగా ఇంకా 3-4 అనుభవాలు చెప్పొచ్చు. కానీ అర్థం చేసుకోండి, యెహోవాని ఆశీర్వదించగలరు, యెహోవాని మనల్ని హెచ్చించగలరు. యెహోవా చేతిలోని ఆశీర్వాదం ఉంది. ఎవరినైనా హెచ్చించాలంటే యెహోవా మాత్రమే చేయగలరు. అందువల్ల మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని యెహోవా చేతికి అప్పగించి మీకు ఏమేం కావాలో అది దేవుణ్ణి అడగండి. తగిన సమయంలో, దానికి తగ్గ సమయంలో ఆయన అన్నింటినీ గొప్పగా చేసి ముగించే ప్రభు. ఆయనకి తెలుసు ఏ సమయంలో ఆశీర్వాదం ఇవ్వాలి. ఇంకా ఇంకా ఆశీర్వదిస్తానని చెప్పిన ప్రభువు మారనివారు. మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచుతారు, మీ మనోవాంఛల్ని నెరవేరుస్తారు. కానీ ఈ రోజున జూదానికి అలవాటు పడ్డ సహోదరి సహోదరుడిగా ఉండొచ్చు. ముందు మంచి బుద్ధిగలవారుగా ఉండండి, తెలివిగలవారుగా ఉండండి అని చెప్పిన దేవుని వాక్యం ప్రకారం మీ ఆలోచనలో మంచి బుద్ధి రావాలి. ఇది నన్ను హెచ్చించదు, ఈ జూదము హెచ్చించదు, ఉన్న ఆశీర్వాదాన్ని, ఉన్న సంతోషాన్ని అంతా ఎత్తుకెళ్ళిపోతుంది. ఆ ఆలోచన, ఆ మంచి బుద్ధి మీలో చాలా చక్కగా స్టడీగా ఉండాలి. అది మాత్రమే కాదు, ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు తెలుస్తుంది, దీనివల్ల నేను ఎన్ని పోగొట్టుకున్నాను, ఇంకా ఈ జూదంలో నేను మునిగిపోతే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి వస్తుందని నాకు తెలుస్తుంది. కానీ నాకు తెలియకుండానే నా చేతులు ఆ ఆటని ఆడమని చెబుతున్నాయి, అందులోంచి విడుదల పొందలేకపోతున్నాను. అది గనక ఆడకపోతే నేను పిచ్చిపట్టిన వాడిలాగా అయిపోతున్నాను. ఏదో పోగొట్టుకున్న విధంగా ఉంటుంది, నాలో సమాధానం లేదు, సంతోషం లేదు, ప్రశాంతత లేదు. అందువల్ల ఈ డబ్బు ఆశ నాలో ఉంది. ఇటువంటి
బానిసత్వం ఈరోజు మీలో ఉండొచ్చు. ఈ కార్యం నుండి విడుదల పొందాలంటే యేసు మాత్రమే ఇవ్వగలరు. కుమారుడు విడుదల ఇస్తే నిజంగానే మీరు విడుదల పొందుతారని దేవుని వాక్యం చెబుతుంది. కావున ఈరోజు నా దేవుడిని, ఇది తప్పు, ఇది చెడు, దీని నిమిత్తం ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నానని తెలుస్తుంది. దీని నుండి విడుదల పొందడానికి మీరే సహాయం చేయండి. వాక్యాన్ని చెప్పండి. దేవుడు జాలిగల దేవుడు, సహాయం చేసే ప్రభు, ఆయన కృప నిండిన దేవుడు. దేవుని సన్నిధిలో తప్పని తెలుసుకున్నాను దేవుడా. ఇంతవరకు దేవుడా మీకు ప్రీతికరంగా నడుచుకోకుండా నేను నడుచుకున్న కార్యాలలో నన్ను క్షమించండి. నా కనికరము చూపి నేను ఈ బానిసత్వం నుండి విడుదల పొందే విధంగా మీరు నాకు సహాయం చెయ్యాలి. ఈ చెడు ఆలోచన నుండి నన్ను విడిపించండి. నన్ను వంచే, నన్ను మోసం చేసే ఈ జూదం, ఈ ఆట ఆలోచన నుండి నాకు దేవుడా నాకు ఒక విడుదలనివ్వండి. ఇక దేవుడా, నేను ఈ కార్యంలో తలదూర్చకుండా మీరే కాపాడాలి. మీ సమూహంలో అప్పగిస్తున్నాను అని దేవుని సమూహంలో పూర్తిగా వేచి ఉండి కన్నీటితో అర్పించేటప్పుడు ప్రభువు బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపిస్తారు. యెహోవాకు ప్రీతికరమైన మార్గంలో వెళ్లడానికి, ప్రీతికర విషయాలు చేయడానికి యెహోవా కృపను చూపుతారు. ఈ రోజున ఇటువంటి పరిస్థితిలో ఉన్న మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మనమందరం కలిసి ప్రార్థిద్దాం. యెహోవా తమ శక్తి ద్వారా మీకు అపాయకరమైన కార్యముల నుండి యెహోవా విడుదల ఇస్తారు. యెహోవా నామము మీ ద్వారా మహిమపడును. మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్తున్నాం రాజా, మేము కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీకు స్తోత్రములు 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 రాజా. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం తండ్రి. ప్రతిరోజు యెహోవా ఆత్మ అయిన వారు దేవుడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడినందుకు కృతజ్ఞత దేవుడా. మీకు ఇష్టం లేని ఆ జూదము, మీకు ఇష్టం లేని ఆటలు దేవుడా ఆడేటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించి ప్రార్థన చేస్తున్నాం రాజా. మంచి ఆలోచనతో ఉండండి, మంచి బుద్ధితో ఉండమని చెప్పిన మీ వాక్యం ప్రకారం దేవుడా ప్రతి ఒక్కరికి దేవుడా ఇది చెడు అని, ఇవన్నింటినీ నాశనం చేస్తుంది అన్న ఆలోచనని వీరి మనసులోనికి తీసుకురండి రాజా. మంచి వివరంగా చెప్పి మీ సన్నిధిలో ఉండి ప్రార్థించడానికి రాజా వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. మీ ఆశీర్వాదం దిగి వచ్చునుగాక. ప్రతి ఒక్కరిని ఈ చెడు మార్గం నుండి విడిపించి దేవుడా మీకు ప్రీతికరమైన మార్గంలో నడిపించే విధంగా, మీకు ఇష్టమైన మార్గంలో నడిపించే విధంగా, మీకు ప్రీతికరమైన మార్గంలో నడుచుకునే విధంగా ప్రతి ఒక్కరిని అప్పగించి ప్రార్థిస్తున్నాను రాజా. ఈ రోజు నాతో పాటు కలిసి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ దేవుడా ఈ కార్యక్రమంలో విడుదలను ఇవ్వండి. ఇక నేను ఈ జూదం ఆడని విధంగా మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతిరోజు ప్రార్థించేటువంటి ఒక ప్రార్థన ఆత్మను ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నామయ్యా. దేవుడా ఇంతవరకు వారిని వంచి ఉంచిన, మోసం చేసిన ఆ దుష్ట ఆత్మలు దేవుడా వారి నుండి బయటికి పోయే విధంగా యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. యెహోవా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞత. మీ నామం మహిమ చెందుతున్నందుకు స్తోత్రిస్తున్నాను. మీ నామమును హెచ్చిస్తున్నాము. యేసు ద్వారా ప్రార్థన వినే మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన వార్లారా, యెహోవా మన ప్రార్థనలు విన్నారు. ఈ రోజు నుంచి దేవుడా ఇటువంటి ఆలోచనలు నా మనసులోనికి అస్సలు రాకూడదు. మీరే బాధ్యత తీసుకోవాలి. మీ పాలన నాపై ఉండాలి. మీ ఇష్టానికి నన్ను నడిపించండి. నీకు ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకోవాలి అని దేవుని చేతికి అప్పగించినప్పుడు ఆయన ప్రార్థన వినేవారిగా, చేయి పట్టుకుని నడిపించే దేవుడుగా మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తారు. మీ ద్వారా యెహోవా నామము మహిమపడును. ఆమేన్. ప్రియమైన వర్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏదైనా సరే ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాస్టర్స్ గారు దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు ఎల్లుండ లైవ్ లో టెలికాస్ట్ అవ్వబోయే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కుటుంబంతో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.